అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను ఈరోజు మళ్ళీ కస్తూరి రంగారంగ అనే పాట ఉంది కదా, మనకి జన్మాష్టమికి పాడుకుంటాం. ఇదివరలో కొంత పాడాను. అది 32 చరణాలు 45 చరణాలు ఉన్నాయి. అందులో కొంత ఇప్పుడు పాడతాను. మిగతాది మళ్ళీ కృష్ణాష్టమికి పాడుకుందాం. అంతవరకు వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ప్రేక్షక మహాశైలకు, నా వీక్షక మహాశైలకు, నా శ్రేయోభిలాషులకు, నా ఫ్రెండ్స్కి, నా మిత్రులకి, నా అభిమానవంతులైన నా శ్రేయస్సు కోరుకునే నా స్నేహ బాంధవులందరికీ కూడా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుడు దేవదేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ, నా పాటలు ఇలాగే వింటూ మీ అందరూ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఆదరిస్తారని మీ అందరికీ వినయపూర్వక హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ కస్తూరి రంగరంగ పాడతానండి, వినండి. ఓకే. చాలా చరణాలండి ఇది. మా చిన్నప్పుడు బాగా పాడేవాళ్ళం. రోజంతా ఇదే పని మాకు, ఊరి మీద తిరగడం వల్ల వెనకాల చినుకులు పడుతుంటే ఆ చినుకుల మీద తలపైన గొడ్డేసుకుంటూ పరిగెట్టి పారిపోయేవాళ్ళమి. కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిన్ను బాసినే నెటుల మరచుందురా. గంగ నదిలో నప్పుడు దేవకి జలకంబులాడనప్పుడు ఇకనైన ఎత్తుకొనవే నా తల్లి దేవకి వందనంబు. కాని బాలుని వలెను నన్నిట్లు ఎడబాసియుండ తగునా. నీ పుణ్యమాయ కొడుక ఇంకొక్క నిమిషంబు తాళు మనుచు. కామధేనువు నప్పుడు దేవకి కడిగి ప్రార్థించగాను పాల వర్షము గురిసెను అప్పుడా బాలుపై చల్లగాను. తడిసిన వస్త్రంబులు విడిచెను దేవకి పొడి వస్త్రములు కట్టెను. పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిన్ను బాసినే నెటుల మరచుందురా. తన 2 హస్తములతో దేవకి బాలుణ్ణి ఎత్తుకొనెను. అడ్డాలపై వేసుక బాలు అందచందములు చూచెను. వసుదేవు పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠ వాసుడమ్మా. నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా. సీతపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా. శిరమున చింతామణి నా తండ్రి నాలుకను నక్షత్రము. పండ్లను పరుసవేది ఈ బిడ్డ భుజములకు శంకు చక్రములు. గలవు నా తండ్రికమ్మా ఈ బిడ్డ ఎంతైనా గొప్పవాడు. వీపున వింజామరం నా తండ్రి పొడ్డున పారిజాతం. అరికాల పద్మంబులు అన్నియు అమరెను కన్న తండ్రి. నీ రూపు నీ చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు రాసె తండ్రి. అన్యకారి కడుపున ఓ అయ్య ఏల జన్మిస్తివయ్యా. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిన్ను బాసినే నెటుల్ మరసుందురా.
మాయన్న కంసరాజు ఇప్పుడు వచ్చే వేళ ఎరన్నా, నిన్ను నేనెత్తుకోను ఏ త్రోవనే గుదుర కన్న తండ్రి. ఆ చక్కదనము చూసి దేవకి శోకింపసాగినప్పుడు, తల్లి శోకము మాన్పగా మాధవుడు గట్టిగా ఏడ్వసాగే. పెద్ద బొబ్బలు పెట్టుచు మాధవుడు తండ్రి ఒక్కటి చేసెను, శోకంబు చాలించియు దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను. నాయన్న ఊరుకోరా నా తండ్రి గోపాల పవళించరా, అల్లడుగు బూచివాడు నా తండ్రి వస్తాడు పవళించరా. బూచులను మర్దించను నా నలినాక్షి బుద్ధివంతుడును అమ్మా, బూచి నన్నేమి చేయు నా తల్లి బూచు నన్నెరుగునమ్మా. నీ పుణ్యమాయ కొడక నీ ఒక్క నిమిషంబు తాళురన్నా, మాయమ్మ నా చేతను మరణమై ఏది నిజము సుమ్మా. వచ్చు వేళాయననుచు నా తల్లి వసుదేవ పిలవనంపా, గోపమ్మ బిడ్డనిప్పుడు శీఘ్రము తెచ్చి నీ ఉంచవమ్మా. అంతలో వసుదేవుడు బాలుణ్ణి తల మీద ఎత్తుకొనుచు, రేపల్లె వాడలోన గోపెమ్మ ఇంటను వచ్చేనప్పుడు. ఇక్కడికి ఆపేద్దామండి, మిగతాది మళ్ళీ పాడుకుందాం. కృష్ణుని పాట అండి, కృష్ణాష్టమి పాట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎప్పుడు ఈ విజయలక్ష్మిలాగే ఆదరించండి. ధన్యవాదములు మీ అందరికీ.